హాయ్ అండి, అందరూ బాగున్నారా? హోమ్ స్టైల్ కిచెన్ ప్రసన్నని మాట్లాడుతున్నాను. ఈరోజు పప్పు చింత చిగురు వండబోతున్నాను. ఫస్ట్ పప్పు తీసుకొని కడుక్కొని శుభ్రంగా స్టవ్ మీద పెట్టుకున్నాను. పప్పు ఉడుకుతుందండి. చింత చిగురు అండి, ఇది శుభ్రంగా బాగు చేసుకోవాలి. ఏమైనా కాళ్ళు ఉంటే తీసేసుకొని కడుక్కోవాలి. కొంతమంది కడగకుండా నలిపేసి వేస్తారంట, కానీ ఇప్పుడు డస్ట్ అయ్యి పడతా ఉంటాయి కదా, అందుకని ఇవన్నీ కడుక్కొని అప్పుడు పప్పులో వేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత చూసారా, చింత చిగురు మంచిదండి. అప్పుడప్పుడు ఈ కాలంలో చింత చిగురు కాలం తప్పకుండా తినండి. పప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్న చింత చిగురు అందులో వేసుకుందాము. ఈ చింత చిగురు వలన చాలా ఉపయోగం ఉందండి. మన షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, లోపల కడుపులో ఉన్న నులి పురుగుని చంపేస్తుంది అన్నమాట. అందుకని ఈ సీజనల్లో తప్పక చింత చిగురు వండుకొని తినండి, మంచిది హెల్త్కి. సరే, నేను పప్పులో వేసుకుంటున్నాను. ఇలా డైరెక్ట్గా వేసుకోకూడదండి, ఇలాగా చేత్తో మామూలుగా నలిపి చూసారా, ఇలా నలిపి పప్పులో వేసుకోవాలండి. అలా మొత్తం ఆకంతా నలిపి వేసేసుకోవాలి. నేను చింత చిగురు వేసాను, అదిగోండి ఉడికిపోతుంది. దాంట్లోకి కొంచెం చిటికెడు పసుపు, నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. బాగా ఉడకనివ్వాలి. లాస్ట్లో ఉప్పు వేసుకుందాము. పప్పు ఉడుకుతుంది కదండి, ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. కళ్ళుప్పు వేసుకుంటాను, నేను కళ్ళుప్పే వాడతాను. ఉప్పు వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చి తాలింపు పెట్టుకుందాము. ఇదిగోండి, పప్పు రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. స్టవ్ మీద తాలింపుకి రెడీ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి చిదుముకున్నాను, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకొని కొంచెం వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాము పోపుకి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలండి, హీట్ అవ్వకుండా వేయకూడదు. హీట్ అయిపోయింది. ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసుకుందాము. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. నల్ల వస్తుంది పోపు. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. లాస్ట్గా నేను రొబ్బల కరివేపాకు కూడా వేసేసుకుంటాను.
చూసారా, అయిపోయింది. పప్పు చింత చిగురు రెడీ అయిపోయింది. ఇంకా కట్టేసానండి స్టవ్. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటాను.